We are making avakaya. Avakaya is mango pickle, Andhra special with these 5 mangoes. మ్యాంగోస్ అదే మామిడికాయలు అలా కోసుకోవాలి. దానిలో ఉన్న జీళ్ళు తీసేయాలి. తర్వాత ఆ ఫిల్మ్ లాగా ఉంటుంది, అది తీసేయాలి. కాసేపు ఆరబెట్టాలి. అయిన తర్వాత చెప్పు. ఇలా కట్ చేసి కొంచెం ఆరబెట్టుకోవాలి. టెంకుతోనే కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత కొంచెం ఇలా ఆ ప్రకారంగా ఆరబెట్టుకోవాలి. ఎంతసేపు పద్మ? డ్రై అయ్యేంత వరకు. మీకు తొందరగా ఉందంటే మీరు డ్రైయర్ తెచ్చుకుని డ్రై చేసుకోవచ్చు. ఓకే. ఇది ఈ పచ్చడి ఉంటుంది ఎక్కువ రోజులు, కానీ ఇండియాలో ఎక్కువ పెట్టుకుని ఎక్కువ నూనె వేసుకుని మాస్గా అది ఏంటంటే షార్ట్ ఫామ్ ఆఫ్ ఆవకాయ పచ్చడి. ఒరిజినల్ ఫామే ఎక్కువ రోజులు ఉండదు. అవునా? ఓకే. అప్పటికప్పుడు చేసినట్టు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఆరపెట్టుకోవచ్చు కాసేపు. 5 మ్యాంగోస్కి పావు కేజీ, పావు కంటే తక్కువ వెల్లుల్లిపాయలు. అవి కూడా ఫ్రిడ్జ్లో తీసి ఇప్పుడే ఆరబెట్టాను. 24 hours అయిన తర్వాత కొంచెం డ్రై అయ్యాయి. సో మామిడి మొక్కల్ని ఇలా కలెక్ట్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు కూడా ఒక బౌల్లో తీసుకుని రెడీగా ఉంటాం అన్నమాట. సో ఎంత ఆయిల్ వేసినావు పద్మ? హాఫ్ లీటర్ అంత వేస్తాను. హాఫ్ లీటర్ వేసి అది మెల్లగా
తర్వాత మళ్ళీ యాడ్ చేయాలి తర్వాత అయ్యాక. ఓ 3 days అయిన తర్వాత యాడ్ చేయాలంటారు కదా. కొంచెం ఆయిల్లో స్టిచ్ చేసి పౌడర్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఆయిల్లో వేస్తున్నాను. Yeah. ఇదేమో 250 grams మస్టర్డ్ పౌడర్, అదే ఆవాల పొడి, 225 grams కారం, తగ్గించాను కారం కొంచెం, అండ్ ఆల్మోస్ట్ 200 grams సాల్ట్. ఓకే. సాల్ట్ తర్వాత చూసుకుని ఒక 3 days తర్వాత కలిసాక కావాలంటే వేసుకోవచ్చు. ఏ తగ్గినా అప్పుడు 3 days తర్వాత వేసుకోవచ్చు మనం. ఓకే. ఆయిల్ కూడా అప్పుడే కలపాలి మళ్ళీ. కొంచెం పసుపు వేయాలి. కొంచెం మెంతులు కొంచెం, ఓకే. చాలా కొంచెం. కొంతమంది మెంతులు పౌడర్ వేస్తారు, మెంతులు పౌడర్ మామూలు మెంతులు. మిక్స్ వెల్ అండ్ మిక్స్. ఏం చేయాలంటే కొంచెం కొంచెం కింద మామిడికాయ ముక్కలు తీసుకుని ఇందులో కలిపి జాడీలో వేయాలి. ఓకే. ఇది మా విధానం. కొంతమంది డిఫరెంట్గా మిక్స్ చేస్తారు. ఈ మామిడి ముక్కలు నేను ఆ మిశ్రమాన్ని ఆయిల్లో ముక్కలు వేసి చేయడం వల్ల ఏంటంటే యూజువల్గా పాడైపోకుండా ఉంటుంది అంటారు. పళనిస్వామి గారు కూడా ఇలాగే చేసినట్టున్నారు. పళనిస్వామి అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆయన కూడా మొన్న నేను వీడియో చూస్తే ఇలాగే చేశారు. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా చేస్తుంటారు. చాలామంది ఏంటంటే ఇందులో కలిపేసి ఆ తర్వాత నూనె పోస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మా ఇంట్లో వాళ్ళు చేసేవారు అనుకుంటా. ఇలా చేయడం వల్ల పాడవకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటుంది అనేసి అంటారు. మరి తెలియదు నాకు, అందుకని నేను అలాగే చేస్తున్నాను. అలాగే మనకు బాగానే ఉంటుంది కదా ఫ్రెష్గా. ఓ పళనిస్వామి. మనకి ఎక్కువ ఊట కావాలనుకుంటే మీరు మిక్సీ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. ఓన్లీ ముక్కలు కాకుండా కొంతమంది ఊరుపు ఎక్కువ కావాలనుకుంటారు. సో అన్నీ కలిపేసి మిశ్రమాన్ని జాడీలో, అంటే ఈ గ్లాస్ జార్లో వేసి 3 days ఉంచాలి. నేను ఒక 1 kg ముక్కలు చేశాను. 1 kg. 1 kg ముక్కలు, 5 kg 5 మామిడికాయలు, విచ్ ఇస్ లైక్ కొంచెం పెద్దగా ఉన్నాయి. మెజర్ చేస్తే 1 kg దాకా ఉంది. ఊరికైనా ఎవరు కనిపెట్టారో అది కనుక్కోవాలి. కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఊరగాయ ఎవరు కనిపెట్టారు, పూర్వీకులు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఒక ఫ్యామిలీలో సేమ్ టైప్ డిఫరెంట్ మిక్సింగ్ ప్రాసెస్ అంతే. కొంతమంది అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో
ఆవకాయ ఆ, బద్దలు అంటాం బాగా ఎండబెట్టేవారు. డిఫరెంట్ మాగా ఏం చేసేవారు, బెల్లం ఊరగాయ చేసేవారు. ఇది జస్ట్ నాట్ ఊరగాయ అనమాట. స్పైసీ, వెరీ స్పైసీ. సగం జార్ పైన వచ్చింది. అన్నం కలుపుకొని తినేయచ్చు. ఆ, సో ఈ విధంగా ఒక 3 days వదిలేయాలి. యాక్చువల్లీ ఇట్ షుడ్ మ్యారినేట్. ఊరాలి అంటారు. ఊరడం అంటే అదే కైండ్ ఆఫ్ మ్యారినేషన్ అన్నమాట. ఈ పచ్చడి చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. కారం అవన్నీ ఉంటాయి కదా, పిల్లలు ఎవరు దగ్గర ఉండకూడదు, నీళ్ళు అస్సలు తగలకూడదు. అండ్ మేమంతా టేబుల్ మీద అంతా ప్రికాషనరీగా అన్నీ చేసాము. సో 3 days అలా ఉంచాలా. 30 చూసుకొని మనకి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ, సాల్ట్ కానీ, కారం కానీ ఓకే. ఏదైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే.